జై ఓజీ రేపు సాయంత్రం నుంచి మంచి పండగ మాకు వాతావరణం కలుగుతుంది. ఎందుకంటే ఓజీ సినిమా పాన్ ఇండియా మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి రేపు నైట్ 10కే బెనిఫిట్ షో ఉంటుంది. రేపు నైట్ నుంచే పండగ వాతావరణం నెలకొంటుంది మాకు. ఎల్లుండి నుంచి అయితే చెప్పక్కర్లేదు, పూనకాలే లోడింగే. చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి పాన్ ఇండియా మూవీ మొదటిసారిగా రిలీజ్ అవుతుంది కాబట్టి మొత్తం అంతా కూడా చాలా గ్యాంగ్స్టర్గా ఉంది. అందులో లుకింగ్ కూడా చాలా బాగున్నాడు పవన్ కళ్యాణ్ గారు. చాలా సంతోషంగా ఉంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అయిపోయినట్టే మేము భావిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అతిపెద్ద పాన్ ఇండియా మూవీ రాబోతోంది. రేపు నైట్ నుంచే ఒక పండగ వాతావరణం మొదలవుతోంది. ఓజీ అంటే ముంబై బ్యాక్గ్రౌండ్ స్టోరీయే కాదు, ప్రత్యర్థుల గుండెల్లో కూడా రైలు పరిగెత్తించే అంత సబ్జెక్ట్ ఈ సినిమాలో ఓజీలో ఉంది. రేపు నైట్ 10 నుంచి ప్రీమియర్ షోలు మొదలవుతూ ఉన్నాయి. ఈ సినిమా ఏ స్థాయికి వెళ్తుందని చెప్పి ఎవరు కూడా ఊహించుకోలేని పరిస్థితి. సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత బయట పరిస్థితి, జనాల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ ఎగ్జైట్మెంట్తో ఏమవుతుందని కూడా మాకైతే కొంచెం భయంగా కూడా ఉంది. అంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది సినిమాలో. అసలు గ్యాంగ్స్టర్ మూవీ అంటే అసలు ఇలా ఉండాలా, ఇలా ఉంటుంది అని చెప్పి మనం అందరూ జనసేన కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, అభిమానులు కానీ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు సినిమా కోసం. ఈ పండగ వాతావరణం ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలో కూడా మాకు అంతుపట్టని పరిస్థితి. ఈ బాంబులతో చేసుకోవాలా, లేకపోతే ఇంకోటి ఎలా 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 అలా అంటే ఇలాంటి అసలు ప్రతి సబ్జెక్టు, పాటలు కానీ, మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ అసలు ఒక్కొక్కటి కూడా గూస్ బంప్స్ వస్తామని చూస్తుంటే ఒక్కటి నిన్న వచ్చిన ట్రైలర్ చూస్తే మత్తిపోతా ఉంది ఒక్కొక్కరికి. ఇలాంటి సినిమా మళ్ళీ తర్వాత వస్తుందో రాదో కూడా తెలియదు మాకు. అంత గూస్ బంప్స్ వచ్చే ఈ సినిమాలో మూమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాని రేపు ప్రీమియర్ షోతో మొదలవుతుంది నైట్ 10కి. ఇక ఎల్లుండి నుంచి సునామీ ఒకటి మొదలవుతుంది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవబోతోంది. ఎల్లుండి ఒక సునామీ అనేది రాబోతోంది. సునామీని తట్టుకోవడానికి కొంతమంది పేటీఎం బ్యాచ్ రెడీగా ఉండాలి. వీళ్ళందరూ కూడా ఈ పేటీఎం మొత్తం కూడా ఈ సునామీలో కొట్టుకెళ్ళిపోతుందని చెప్పి నేను ఓజీ జై ఓజీ జై ఓజీ జై ఓజీ ఓజీ